నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్. బాధితుల భుజం తట్టి కరచాలనం చేసి అండగా ఉంటామని హామీ. బార్కు అనుమతులు తక్షణం ఉపసంహరించాలి. బీఎస్పీ ఆధ్వర్యంలో ఆల్కాట్ గార్డెన్స్ వద్ద ఆందోళన. బిక్కవోలు దేవాలయాలను సందర్శించిన ఆర్టీఐ కమిషనర్ చక్రవర్తి. బాధితులను పరామర్శించిన బీసీవై నాయకులు. సమగ్ర విచారణకు డిమాండ్. రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీపాల ఘటన అనూరియా బాధితులను రాష్ట్ర సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గురువారం స్వయంగా పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి దుర్గేష్ వెంటిలేటర్లపై ఉన్న వారికి ధైర్యం చెప్పారు. కన్నీరు మున్నీరవుతున్న బాధిత కుటుంబాలను ఓదార్చి బాధితుల భుజం తట్టి కరచాలనం చేసి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ కీలక అంశాలు వెల్లడించారు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. రాజమండ్రి పరిసర ప్రాంతాల చరిత్రలో ఈ రకంగా పాలు కలుషితం అవడం వల్ల ఇంతమందికి ఇబ్బంది జరగడం అనేది మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. దీనికి ఆ పాలు సప్లై చేసినటువంటి వ్యక్తి కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదనేటువంటిది ప్రాథమికంగా మనకు లభిస్తున్నటువంటి సమాచారం. ఇప్పుడే కిమ్స్లో 8 మంది ఉన్నారు, వారిని చూడడం జరిగింది. అందులో 4 వెంటిలేటర్ మీద ఉన్నారు. కొంతమందికి ఇప్పుడిప్పుడే యూరిన్ అవుట్పుట్ స్టార్ట్ అవుతుంది. అదొక గుడ్ సైన్గా డాక్టర్లు చెప్తా ఉన్నారు. యూరిన్ అవుట్పుట్ మొదలైతే కొంచెం మళ్ళీ ఇతర ఆర్గాన్లు కూడా బాగా పనిచేసి నెమ్మదిగా ఆరోగ్యం చేకూరే అవకాశం ఉందనేటువంటి మాట వారు చెప్తున్నారు. మేము భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. తప్పనిసరిగా ఇప్పటి వరకు జరిగిన సంగతులు ఒక పక్కన బాధగా ఉన్నాయి కనుక కనీసం మీరైనా సరే ఆరోగ్యం చేకూర్చుకుని ప్రాణాలతో బయటపడాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా నమ్ముతూ దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించింది. జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ మా డిఎంఎన్హెచ్ఓ కానీ వీరందరూ కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకుని ఎలా జరిగింది అనేటువంటి కోణంతో పాటు వీరికి వెంటనే చికిత్స అందించేటువంటి కారణాలను కూడా చూడడం జరిగింది. ఒకే కుటుంబంలో 4-5కి ఈ రకమైనటువంటి ఎఫెక్ట్ రావడం వల్ల ఇదేమన్నా ముందు ఏదైనా ఆ కుటుంబం మీద థ్రెట్ జరిగిందా అనేటువంటిది ఒక ఆలోచన వెళ్ళింది. కానీ తర్వాత ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి 15 మందికి ఈ రకంగా రీనల్ ఫెయిల్యూర్ జరగడంతో ఇదంతా కూడా పాల కల్తీ వల్ల జరిగిందనేటువంటిది ప్రాథమిక సమాచారం. దీనికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమాచారం కావాలంటే మనకి 1-2 రోజుల్లో వచ్చేటువంటి ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. అవన్నీ చూసిన తర్వాత ఆ ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్ట్స్ చూసిన తర్వాత ఎక్కడ జరిగింది పొరపాటు అనేటువంటిది అర్థమవుతుంది. ఏదైనప్పటికీ కూడా పాలలో కల్తీ జరగడం వల్ల మాత్రమే ఈ రకమైన రీనల్ ఫెయిల్యూర్ జరిగి తర్వాత యూరిన్ అవుట్పుట్ ఆగిపోయింది అనేటువంటి మాట స్పష్టంగా కనపడుతుంది. అందరినీ పరామర్శించడం జరిగింది. వారి యొక్క బాధ చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉంది. ఎవరో కూతుర్ని, అల్లుడిని, పిల్లల్ని చూద్దామని మండపేట నుంచి వచ్చి ఈ ప్రమాదం బారిన పడినటువంటి పెద్దలు 2 తల్లిదండ్రులు, వారు పెద్ద వయసు వారు ఇబ్బంది పడుతున్న విధానం కానీ, ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 ఈ ప్రమాద బారిన పడడం కానీ ఇవన్నీ చూస్తే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. ఇవి ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. సంఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా దీని మీద ప్రకటన చేయటం, అదేవిధంగా క్యాజువాలిటీస్కి 10 లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి ప్రకటించడం, దాంతోపాటు ఇప్పుడు ఎంత మంచి వైద్యం ఎక్కడ లభిస్తుంటే అక్కడ చేసుకోమని చెప్పి దానికి అయ్యే ప్రతి పైసా కూడా ప్రభుత్వమే చేపడుతుందనేటువంటి మాట చెప్పడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం తరపు నుంచి చేసేటువంటి కార్యక్రమాలు. ఇప్పుడే ఇక్కడ చూశాను, డాక్టర్ సుధాకర్ గారి నేతృత్వంలో కిమ్స్లో మంచి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఒక్క యూరిన్కి సంబంధించినటువంటి లేకపోతే క్రియేటిన్ ఇబ్బందికి సంబంధించినటువంటి డాక్టర్లు మాత్రమే కాకుండా న్యూరో ఫిజిషియన్ కానీ ఇతరత్ర ఆర్గానిక్ సంబంధించిన డాక్టర్లు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అందరూ
కంటిన్యూస్ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు రాజమహేంద్రవరం నగరంలోని గాంధీపురం 3లో వేయించేసి ఉన్న పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకం చేశారు. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు కలశ స్థాపన, 10 గంటల 30 నిమిషాలకు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. సందర్భంగా ఆలయ అర్చకులు చంద్రమౌళి, గణేష్ శర్మ మాట్లాడుతూ ఫాల్గుణ శుద్ధ దశమి పురస్కరించుకొని ఆలయ అనువంశిక ధర్మకర్త గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో అమ్మవారికి జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నామని, వచ్చే నెల 2వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. రాజమండ్రి నగర గ్రామ దేవత సోమాలమ్మ అమ్మవారిని తరతరాలుగా ఫాల్గుణ శుద్ధ దశమిని పురస్కరించుకొని అమ్మవారిని జాతర మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మేడం గారు శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సోమాలమ్మ దేవ్యే నమః. ఈరోజు ఫాల్గుణ శుద్ధ దశమి రోజు అమ్మవారికి శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రారంభం రోజు. ప్రతి సంవత్సరము ఈ ఫాల్గుణ శుద్ధ దశమి రోజున అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు అత్యంత రంగరంగ వైభవంగా ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి అనువంశిక ధర్మకర్త శ్రీ గొర్రెల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. జాతర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారి సన్నిధిలో ఉదయం 4 గంటలకి కలశ స్థాపన, ఉదయం 4 గంటలకి అమ్మవారికి అభిషేక కార్యక్రమంతో విశేష ద్రవ్యాలతోటి పంచామృత అభిషేకాలతోటి మొదలుకొని తదుపరి 10 గంటల 10 నిమిషాలకి అమ్మవారి యొక్క కలశ స్థాపన జరిగింది. తదుపరి 10:30కి గణపతి హోమానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పుడు మరికొద్దిసేపట్లో గణపతి హోమం జరుగుతుంది. అలాగే అమ్మవారికి విశేషంగా సాయంకాలము విశేష వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఉదయం సాయంకాలం కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు కూడా అమ్మవారి కుంకుమార్చనలు జరుగుతాయి. విశేషంగా ఈవిడ అమ్మవారు శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారు రాజమహేంద్రవర గ్రామదేవత. ఈవిడికి ప్రత్యేకంగా ఫాల్గుణ శుద్ధ దశమి రోజు నుంచి పౌర్ణమి వరకు జరిగే ఉత్సవాలు ఇప్పుడు చేస్తున్నవి కాదు, తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం ఇదంతా కూడా. ఊరు సుభిక్షంగా ఉండాలని అమ్మవారు గ్రామ ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే అమ్మవారి జాతర చేసుకుని మనందరం కూడా జాతర చేసి అమ్మవారిని పౌర్ణమి రోజున ఊరేగింపు చేయడం జరుగుతూ ఉంటుంది. మహాశక్తివంతమైనటువంటి అమ్మవారు కోరిన కోరికలు తీర్చేటువంటిదిగా ప్రసిద్ధి చెందింది. నిత్యం రద్దీగా ఉండే జనసందోహం అధికంగా ఉండే ఐఎల్టీడీ జంక్షన్ ప్రాంతంలోని కళ్యాణ మండపంలో బార్కు అనుమతులు ఇవ్వడం సరికాదని, తక్షణం అనుమతులు రద్దు చేయాలని బీఎస్పీ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు, యువకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎల్టీడీ జంక్షన్ సమీపంలోని కళ్యాణ మండపంలో బార్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో అక్కడ బార్ ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి. గతంలో ఇక్కడ బార్కు అనుమతి ఇవ్వద్దంటూ రెవెన్యూ పోలీస్ అధికారులను బీఎస్పీ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు, యువకులు కలిసి విన్నవించినప్పటికీ బార్కు అనుమతులు ఇచ్చారు. దీంతో ఇక్కడ బార్కు అనుమతులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక మహిళా సంఘాలు, అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఆల్కగారంలో ఇక్కడ ఉన్న ఏతులోకరాజు బారులు పెడుతున్నట్టు మాకు సమాచారం అందింది. ఆల్రెడీ మన సోమవారం నాడు కలెక్టర్ గారికి, అలాగే ఎస్పీ గారికి, ఎక్సైజ్ ఎస్పీ గారికి, అలాగే మన లోకల్ డిఎస్పీ గారికి, ఎంఆర్ఓకి, లోకల్ సిఏ గారికి అందరికి కూడా ఈ బారును ఎత్తి బస్సులో అనుమతి ఇవ్వదని చెప్పేసి అందరికీ వెనుకబత్తులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు బారులో ఈ కన్యామండపంలో బారు ఏర్పాటు చేస్తున్నట్టు పనులు చార్జ్ చేస్తున్నారు.
ఆ పనులను చూసి మేము ఈరోజు ఏదైతే కళ్యాణ ఎదుర్కొన్న దగ్గర ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ అలాగే మహిళా సంఘాలు లోకల్గా ఉన్న అంబేద్కర్ యూత్ సభ్యులు కూడా పాల్గొన్నారు. వీళ్ళందరికీ ముందుగా నా రుజువు తెలియజేస్తూ ఈ రోజు ఎత్తి బడ్జెట్లో కూడా ఇక్కడ బారుని అనుమతించేది లేదు. ఏంటి చేతంటే ఇక్కడ లోకల్గా బొక్కుల దెబ్బలో కానీ అక్కడ ఎదుర్కొన్న పేటలో కానీ ఇక్కడ పక్కన ఉన్న పేటలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ప్రజలు జీవించే ప్రాంతం. ఈ ప్రాంతం ఉండడం వల్ల ఇక్కడ పోలీసు పరిస్థితుల్లో కూడా చాలా రెడ్ జోన్ లో ఉంది. అందువల్ల ఎత్తి పరిస్థితుల్లో కూడా ఇక్కడ బార్ ఇవ్వడానికి మేము వ్యతిరేకిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ బార్లు ఇవ్వడం వల్ల ట్రాఫిక్ సమస్య బాగా ఏర్పడుతుంది. ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవి ప్రజలకు చాలా అంతరాయం కలిగిస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బంది పడతారు. అలాంటి పరిస్థితుల్లో ఎత్తి పరిస్థితుల్లో కూడా ఇక్కడ బారుని మేము వ్యతిరేకిస్తాం. ఎందుకు చేద్దంటే ఈ లోపల ఉన్న ఎస్సీ బీసీలు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉంటారు. వాళ్ళందరూ కూడా కూలిపడి జీవిస్తారు కాబట్టి కూలి చేసుకుని ఏ రోజు ఆ రోజు తెచ్చుకుని డబ్బులు జీవించే ప్రజలు వాళ్ళందరూ పిల్లలు చదువుకోవాలన్నా లేదంటే వాళ్ళు మంచి భవిష్యత్తు తీర్చాలన్నా కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ బారు పెట్టడం వల్ల లోకల్గా అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి బారు తాగుతూ ఉంటారు. తాగడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది అయిపోయి రోజు ఏదో సమస్య ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల ఈ 2 పేటలు కూడా ప్రజలు ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత ఎట్టి పరిస్థితుల్లో కూడా బారును ఇక్కడ ఎత్తడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ బారు కానీ పెట్టడం జరిగితే ఎంత పరిస్థితులు అయితే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఏదో కళ్యాణమైపోయే వాటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేస్తాం. వాళ్ళిద్దరు కూడా లాయర్లు, వాళ్ళు బాగా చదువుకున్నవారు, బాగా తెలివైనారు, మేధావులు. అలాంటి వారికి ఎందుకు పరిగణించారో మాకు అర్థమవుతలేదు. ఎట్టి పరిస్థితుల్లో వారిని పరిగణించి రద్దు చేసే వరకు మేము ఉద్యమం చేస్తున్నాం. అయ్యా లాయర్లు గారు, మీరు మేధావులు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, మా ప్రజల్ని ఎవరైతే మేము కూలిపడి తీసుకుని ప్రజలు పాడు చేయాలని చూస్తున్నారా, మేము అలా ఆలోచిస్తుంటే మీ కళ్యాణం ఇక్కడ ఉండేది కాదు. మేము మిమ్మల్ని భవిష్యత్తులో మా సొంత వాళ్ళుగా పరిగణించి ఈ రోజు వరకు పూర్తిగా సహకరించాం. ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, మమ్మల్ని ఇక్కడ లేకుండా చేయడానికి వారు పర్మిషన్ ఇస్తున్నారు. ఎవరైతే గేదెల వెంకటేశ్వర గారు కానీ గేదెల రమణ గారు కానీ మేము ఏ రోజు కూడా ఎన్ని ఇబ్బందులు కూడా మీకు సహకరించాం. రెండు ఫ్యాక్టరీలు కూడా పూర్తిగా సహకరించాం. ఎంత ట్రాఫిక్ ఇబ్బంది కానీ ఏ రోజు కూడా మేము మీకు ఈ రోజు ఇబ్బంది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మా గ్రామస్తులు లేకుండా చేయడం కోసం మీరు అనుమతిస్తున్నారు. వారికి మీ కళ్యాణ మండపంలో పెట్టడం అనేది చాలా దారుణం. ఎట్టి పరిస్థితుల్లో మీరు మనసు మార్చుకుని ఇక్కడ కళ్యాణ మండపంలో వారిని రద్దు చేసి అనుమతి తీసేవచ్చిన కోర్టులో మీరు కళ్యాణ మండపం కాబట్టి రెస్టారెంట్ పెట్టుకోండి, వేరే పెట్టుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి అనుమతించలేదు. ఇప్పుడు వరకు మీ మంచితనాన్ని చూసి మేము ఆగాం. ఈసారి ఎట్టి పరిస్థితులు వారిగా పర్మిషన్ ఇస్తే మీ ఆస్తులను భంగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రశాంతంగా జీవిస్తున్నాం, ప్రశాంతంగా ఉన్నాం ఇక్కడ. కానీ ఏ రోజు కూడా మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం, మిమ్మల్ని ఎంతో అభినందిస్తున్నాం, మాకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి అలాంటి ప్రాంతాన్ని మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం బారు తీసుకొచ్చి మా మధ్యలో పెట్టి మా 2 బ్యాంకులు కూడా ఖాళీ చేసేస్తే మొత్తం ఈ ఆస్తులు దొబ్బేదని చూస్తారా మీరు? చెప్పండి. ఎత్తి బస్సులో కూడా మేము ఇక్కడ బారుని అనుమతి లేదు. మిమ్మల్ని జైలు కూడా వెంకటేశ్వర గారు రావులు గారు చెప్తున్నా, మీ లాయర్లు అంత మేధావులు, కానీ మీరు ఇక్కడ బారు పర్మిషన్ ఇవ్వడం వల్ల నేను ఎంత ఇబ్బంది తెలుస్తుంది. మా ఆస్తులకి కాజేయాలని చూస్తారా, మా ఇల్లు కూడగొట్టాలని చూస్తారా? మీరు ఎత్తి పరిస్థితుల్లో కూడా బారుని ఇక్కడ కానీ ఇస్తే ఎత్తి పరిస్థితులు మేము వ్యతిరేకిస్తున్నాం. మా ప్రజలంతా కూడా మిమ్మల్ని గౌరవించి ఈ రోజు వరకు మాట్లాడలేదు. ఎంత ట్రాఫిక్ సమస్య వచ్చినా కానీ మీకు సహకరించాం. కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఇక్కడ బారుకి పర్మిషన్ వారు అద్దెకిచ్చి మీరు ఆ ఎత్తి డబ్బుతో మీకు డబ్బుకు లోటు లేదు. కానీ ఎత్తి పరిస్థితుల్లో కూడా వారిని కానీ ఇక్కడ అనుమతిస్తే బారుకు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇక్కడ ప్రజల పక్షాన్ని నిలబడి బహుజన్ సమాజ్ పార్టీ ఇలా అండగా నిలబడి మీకు బుద్ధి చేస్తానని చెప్పి ఈ సమావేశం తెలియజేస్తాను.
జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 5వ పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం రాజమండ్రి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. అనురాధాదేవి నేతృత్వంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోనే ఏ పార్టీకి లేని విధంగా క్రియాశీలక సభ్యత్వానికి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కల్పించడమే కాకుండా జన సైనికులకు ప్రజలకు పార్టీ సభ్యత్వం ఉపయోగపడేలా పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారని, ఈ రోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం కూడా జనసేన పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని తెలియజేశారు. అనురాధాదేవి మాట్లాడుతూ సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి ఇప్పటి వరకు లక్షల మందికి ప్రయోజనం జరిగిందని, ఇక ముందు కూడా ప్రయోగాత్మకంగా జరుగుతుందని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దాసరి ప్రియ సౌజన్య, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన జనసేన పార్టీలో ఏ కార్యక్రమం జరిగినా పండుగ వాతావరణంలోనే జరుగుతుంది. ఎప్పుడు ఏ చిన్నదైనా పెద్దదైనా. కానీ ఈ రోజు జరుగుతున్నట్టు ఉద్యమి అనే సభ్యత్వ నమోదు కార్యక్రమం మా సిటీ నియోజకవర్గంలో అనుశ్రీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సత్యనారాయణ గారికి ఏ బాధ్యత ఇచ్చినా ఎప్పుడు కూడా అందరినీ కలుపుకుని ముందుండి నడిపిస్తున్నటువంటి మా నాయకుడు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మా జనసేన పార్టీ కార్యాలయంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఎంతో మేం చేసుకుంటాం అనడానికి ఇంతమంది ఆదర్శం చూపించినారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల అయిందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నవాళ్ళు చేయడం గొప్పతనం కాదు, అధికారం లేనప్పటి నుంచి కూడా తన జన సైనికుడికే కాదు ఏ సైనికులకైనా ఎవరికి ఇబ్బంది రాకూడదని ఆయన డబ్బులు పెట్టి కూడా ఆ రోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం నమోదు చేశారు. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఎన్నో కుటుంబాలు నిజంగా 5 లక్షల రూపాయలు ఇస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేంత ఆనందం పొందారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తున్నారంటే మాకు ఎంతో నమ్మకం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ఇంతలా నమ్మి వచ్చిన జనసేన ముందుగా ఇక్కడికి వచ్చిన జనసేన నాయకులకు వీర మహిళలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈ క్రియాశీల సభ్యత్వం ఇది వరుసగా 4 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇది 5వ సంవత్సరం. ఇవాళ మనం గ్రాండ్గా ఇక్కడ ఓపెన్ చేసాం. ఈ క్రియాశీల సభ్యత్వం అనేది ఏ పార్టీలోనూ లేదు. ఏ పార్టీలోనూ కూడా ఇటువంటి మంచి కార్యక్రమం చేయలేదు. ఇటువంటి మంచి కార్యక్రమం జీవిత బీమా పథకం కింద మన జనసేన నాయకులకి మన ప్రతి కార్యకర్తలకి కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టారంటే మొదటగా మన జనసేన పార్టీలోనే ఇది జరిగింది. మిగతా పార్టీలు ఎక్కడా జరగలేదు. అటువంటి మంచి కార్యక్రమాన్ని మన పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. ఇందులో 96 మంది మరణించారు మన జనసేన కార్యకర్తలు ఇప్పటి వరకు. వాళ్ళందరికీ కూడా మన పవన్ కళ్యాణ్ గారు 4,80,000 డబ్బు పంపిణీ చేశారు. అలాగే 196 మంది యాక్సిడెంట్లుగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకు కూడా 60,90,000 పంపిణీ చేశారు. ఇటువంటి ఘనత మన పవన్ కళ్యాణ్ మన జనసేన పార్టీలో మనందరం ఉండడం కూడా చాలా అదృష్టం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ప్రతి జన సైనికులు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, వెల్ విషర్స్ అందరూ కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న క్రియాశీలక సభ్యత్వ నమోదు ఈరోజు ప్రారంభమైంది. అందులో వీళ్ళందరూ కూడా సాధకులు, మిగతా ఉద్యమీలాగా ప్రతి ఒక్కరు సభ్యత్వం తీసుకోవాలి. ఇది వరకు ఓన్లీ జనసేన క్రియాశీలక సభ్యులు అనేవారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఉద్యమి అని పేరు మార్చి పెట్టారు. అది ఒక ఉద్యమంలాగా రాజమండ్రి సిటీలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సభ్యత్వం నమోదు చేసుకుని వాళ్ళ యొక్క పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం చాటుకుంటారని, అంతేకాదు ఈ యొక్క సభ్యత్వం యొక్క ఆలోచన విధానం ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఆలోచించలేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆలోచించారు. ప్రతి జన సైనికుడు కూడా తన కుటుంబీకులతో సమానం అనే ఉద్దేశంతో వాళ్ళకి ఏదైనా అనుకోకుండా ఘోర ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబానికి ఏదో రకంగా భరోసా ఇవ్వాలని ఆయన వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు. అంతేకాకుండా ఆయన ఎప్పుడు కూడా దాన ధర్మాలకు ముందుండే వ్యక్తి. అది మేము కళ్ళారా చాలాసార్లు చూసాం. ఆయన ఎన్నో కోట్లు దానం చేసిన వ్యక్తి. అలాగే ఈరోజు అందరికీ నమస్కారం. నేను మీ గంటా స్వరూప, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి.
ఈ రోజున రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆఫీసులో, జనసేన పార్టీ ఆఫీసులో ఈ రోజున పెద్ద ఎత్తున ఉద్యమి సభ్యత్వం అనేది స్టార్ట్ అయింది. గత 4 సంవత్సరాలుగా జనసేన పార్టీ క్రియా మెంబర్షిప్ అనేది ఎంతో సక్సెస్ అయింది. కొన్ని లక్షల మంది సభ్యులు మన జనసేన పార్టీలో చేరి జనసేన కుటుంబ సభ్యులుగా ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం 5వ విడత మన జనసేన పార్టీ సభ్యత్వం ఈ రోజు నుంచే మొదలైంది. దానికి సంబంధించి ఇప్పుడే మన జనసేన పార్టీ సిటీ ఆఫీస్లో ఈ కార్యక్రమం మొదలైంది. జనసేన పార్టీ అంటేనే ఒక భరోసా, ఒక భద్రత. ఎందుకంటే ఈ రోజున ప్రమాదవశాత్తు ఎవరైనా మరణించినా కానీ, లేదంటే కనుక ఎవరికైనా మెడికల్ ఖర్చులు కానీ, ప్రమాదవశాత్తు వాళ్ళు ఏదన్నా మెడికల్కి సంబంధించినటువంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ జనసేన పార్టీ ఈ 4 సంవత్సరాల్లో దరిదాపుగా 5 కోట్ల పైచిలకు జనసేన కుటుంబ సభ్యులకు సహకారం అందించింది. ఇది ఒక గవర్నమెంట్ అంటే అధికారం ఉంటేనో లేకపోతే అధికారంలో లేకపోతేనో స్థాపించినటువంటి ఉద్యమం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప ఆలోచనతోటి తన యొక్క జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, వారందరికీ ఒక భరోసాని, వారి యొక్క భద్రతను ఇచ్చే విధంగా ఒక మంచి బృహత్తర కార్యక్రమానికి ఆయన 5 సంవత్సరాల క్రితమే శ్రీకారం చుట్టారు. అది రోజు రోజుకి కూడా అభివృద్ధి చెందుతూ ఎన్నో లక్షల మంది ఈ రోజున జనసేన కుటుంబంలో భాగస్వాములుగా చేరడానికి ఉపయోగపడింది. ఈ రోజు నుంచి ప్రారంభమే. రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ వట్టికూరు శరత్చంద్ర కళ్యాణ చక్రవర్తి బిక్కవోలులోని ప్రముఖ దేవాలయాలను సందర్శించారు. ఇటీవల సమాచార హక్కు చట్ట కమిషనర్ గా నియమితులైన విఎస్కే చక్రవర్తి కుటుంబ సమేతంగా బిక్కవోలు దేవాలయాలను సందర్శించారు. దేవాలయాలకు విచ్చేసిన కమిషన్ చక్రవర్తికి అధికారులు, గ్రామ ప్రముఖులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. సందర్భంగా ఆయన శ్రీ గోలింగేశ్వర కుమార సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ లక్ష్మీ గణపతి స్వామివార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనం పొందారు. అనంతరం బిక్కవోలు వాస్తవుడైన కమిషనర్ చక్రవర్తిని ఇన్ఛార్జ్ తహసీల్దార్ సత్యకృష్ణ, ఎస్ఐ రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలవగా కూటమి నేతలు పాలచర్ల శివప్రసాద్ చౌదరి, రావాడ నాగు, గొర్రెల త్రిమూర్తులు, చాగంటి సాయిబాబా రెడ్డి, పలువురు చక్రవర్తి మిత్రులు అభినందనలు తెలిపారు. సమస్వ గణాధిప లక్ష్మీ గణపతి స్వామినే నమః. అపరాధ మనోభీష్ట ప్రార్థన నమస్కార సమర్పయామి. అలవేసి కల్తీపాలు సేవించి అనూరియాతో బాధపడుతున్న బాధితులను బీసీవై పార్టీ అధ్యక్షులు బోడ రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు బీసీవై పార్టీ నాయకులు రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. సందర్భంగా అత్తిలి రాజు మాట్లాడుతూ రాజమండ్రిలో గత 4 రోజుల క్రితం జరిగిన పాల కల్తీ వ్యవహారంలో 15 మందికి పైగా బాధితులు ఉన్నారని, ఇందులో 5గురు మరణించడం బాధాకరమని అత్తిలి రాజు అన్నారు. కొంతమంది ప్రభుత్వ హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ అందక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. రాజమహేంద్రవరంలో గత కొంతకాలం క్రితం కల్తీపాలు వ్యవహారంపై దానికి సంబంధించిన బాధితులు రాజమహేంద్రవరం అక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మరియు గొల్లినేని ప్రైవేట్ ఆసుపత్రుల్లోని కూడా ఈరోజు బాధితులు ఉన్నారు. ఆ బాధితులందరినీ కూడా బీసీవై పార్టీ మా అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారి ఆదేశానుసారం వారిని పరామర్శించి వారి యొక్క స్థితిగతులపై ఆసుపత్రి వారితో మాట్లాడడం జరిగింది. వారు తెలియపరిచిన విషయం ఏంటంటే
ఈ పాలు కల్తీ వల్ల జరిగిన డ్యామేజ్ వల్ల వారిలో ఇద్దరు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని చెప్పారు. ఆల్రెడీ నిన్నటి వరకు తేలిన లెక్క ప్రకారం 5గురు ఆల్రెడీ చనిపోవడం కూడా జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించేది ఏంటంటే ఈ కల్తీ పాలు వ్యవహారంపై వివిధ విభాగాలు, వివిధ వ్యవస్థలు వివిధ రకాలుగా చెప్పడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఏ విధమైన విషయాన్ని తెలియపరచట్లేదు. కారణం ఏమిటంటే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆరోగ్య విభాగం ఉంది, దీన్ని తనిఖీలు చేసి దీనిపైన ఒక సమగ్రమైన విచారణ జరిపించి దీనికి సంబంధించిన వ్యవహారం ఇది 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనునిత్యం వాడే పాలులో జరుగుతున్న కల్తీ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఇబ్బందులు జరుగుతున్నాయి అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆ ఆవేదన పరిష్కరించవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. దానిపైన ఏ విధమైన క్లారిటీ ఇవ్వకుండా రకరకాల ఊహాగానాలతో ప్రజలు భయాందోళన చెందడం జరుగుతుంది. ఈ భయాందోళనకు బ్రేక్ పెడుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తక్షణం దీనిపైన ఒక సమగ్ర కమిటీ వేసి దానిపైన ఒక విచారణ జరిపించి జరిగిన విషయం ఇది, దీనివల్ల ఈ రకమైన ఇబ్బంది ఉంది, భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు జరగకుండా మేము చూసుకుంటామని వాళ్ళు తెలియపరచాలి. కానీ మొక్కుబడికి ఒక చనిపోయిన వ్యక్తులకు నష్టపరిహారాన్ని ప్రకటించి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించి తూతూ మంత్రంగా గత 5 రోజుల క్రితం జరిగినటువంటి రాజమండ్రి కల్తీ పాల వ్యవహారం, అందులో దురదృష్టవశాత్తు 5గురు వ్యక్తులు మరణించడం, అలాగే ఈ రోజున ఈ కిమ్స్ హాస్పిటల్లో 8 మంది ఇంటెన్సివ్ కేర్లో ట్రీట్మెంట్లో ఉండటం, అందులో ఇతర పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉండటం, ఇవన్నీ కూడా చాలా బాధించే విషయాలు. ప్రభుత్వాలు ఏదో జరిగిన తర్వాత వాళ్ళకి ఏదో కాంపన్సేషన్ ఇచ్చి వాళ్ళని ఉపశమనం కలగజేసే విధంగా చేయడం కాకుండా ఈ రోజున రాజమండ్రిలో కానీ చూడాలి కానీ ఎక్కడ తీసుకున్నా కూడా ప్రతి వీధికి 4-5గురు ఈ గేదె పాలు అమ్మటం, ఈ సీసాతోటి రకరకాలుగా ఎక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నారు. కానీ వాస్తవంగా మనకు ఇన్ని గేదెలు ఉన్నాయా ఈ ప్రాంతంలో బాధ్యత? వాళ్ళ ఏ ఇంట్లో కూడా పల్లెటూరులో కూడా గేదెని మెయింటైన్ చేసే పరిస్థితి లేదు, కూలీలు వాళ్ళు పనిచేసే వాళ్ళు లేక మరి ఈ గేదెలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ పాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రభుత్వం దీని మీద స్పందించాలి. అన్ని డిపార్ట్మెంట్ మామూలు హెల్త్ డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ఇవన్నీ తరువుగా చెక్ చేస్తూ ఇటువంటి వాళ్ళు వ్యాపారం చేస్తే, నిజంగా ఈ చిన్న డైరీలు వ్యాపారం చేస్తుంటే వీళ్ళకి ఫుడ్ లైసెన్స్ ఖచ్చితంగా ఇవ్వవలసిన పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం జరిగిన తర్వాత వాళ్ళకైతే ఉపశమనం కోసం కొంత కాంపన్సేషన్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా చేస్తూ వచ్చారు. అది కాదు, శాశ్వత పరిష్కారాన్ని ఈ ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వాలి. ఇన్ని రాష్ట్రంలో ఇన్ని గేదెలు, ఇంత పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఒకసారి దృష్టి పెట్టాలి. ఇందులో గతంలో కూడా యూరియా కలిపిన పాలు అమ్ముతున్నారనే ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. కానీ ప్రభుత్వాలు స్పందించలేదు. ఈ రోజున స్పందించకపోవడమే దీనికి కారణం. ఈరోజు ఇంతమంది మరణానికి కారణమైంది. కాబట్టి ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. ప్రజల కోసం ప్రభుత్వం కానీ మీడియా మిత్రులందరికీ నమస్తే అండి. ఈరోజు మన పాల కల్తీ అయినందుకు గాను ఇప్పుడు మేము కిమ్స్ హాస్పిటల్కి మా బోడే రామచంద్ర గారి ఆదేశాల మేరకు రావడం జరిగింది. ఇక్కడికి ఈ రోజు నాడు అత్యంత కీలకమైనది, మనము తాగేటి దాంట్లో పాలు అనేది ప్రధానమైనది. చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు పాలు అనేది మన నిత్య జీవితంలో చాలా ముఖ్యమైనది. అయితే ఈ రోజు నాడు దానినే కల్తీ చేసి ఈరోజు ఇంతమంది మరణాలకి 5గురు మరణానికి కారణమైంది. దీనికి గాను డిపార్ట్మెంట్లు ఉంటున్నాయే కానీ సేఫ్టీ, ఆరోగ్య సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు, జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారు అంటే వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు తప్ప వారు ఎటువంటి బాధ్యత నిర్వహణలో సమర్థవంతంగా పనిచేయట్లేదు అనేది ఈ జరిగిన కారణానికి స్పష్టమవుతుంది. అందుకు గాను ఈ డిపార్ట్మెంట్లని ప్రత్యేకించి మేము మా పార్టీ తరఫున నిలదీస్తున్నాం. ఈ కారణమైనందుకు దీనికి గాను ఎవరైతే ఈ యొక్క మరణాలకి ఈ సమస్యకి కారణమైనందుకు గాను ప్రభుత్వము వారిని నిలదీసి వారిని చట్టపరంగా శిక్షించాలని కోరుతూ
మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. రాజమండ్రి సిటీ కన్వీనర్ బీసీవై పార్టీ వనము శ్రీనివాస్ అండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్. బాధితుల భుజం తట్టి కరచాలనం చేసి అండగా ఉంటామని హామీ. బార్కు అనుమతులు తక్షణం ఉపసంహరించాలి. బీఎస్పీ ఆధ్వర్యంలో ఆల్కాట్ గార్డెన్స్ వద్ద ఆందోళన. బిక్కవోలు దేవాలయాలను సందర్శించిన ఆర్టీఐ కమిషనర్ చక్రవర్తి. బాధితులను పరామర్శించిన బీసీవై నాయకులు. సమగ్ర విచారణకు డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.